This is Dr. Sirisha, pediatric dentist, Manohar Dental Care, Visakhapatnam. డెంటల్ ఫ్లాసింగ్ గురించి విన్నారా లేదా ఫ్లాసింగ్ చేయాలా వద్దా అనే డైలమాలో ఉన్నారా? దెన్ దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. డెంటల్ ఫ్లాసింగ్ అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ఏ పద్ధతిలో చేస్తే మంచిది, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుందాం. యూజువల్గా రెగ్యులర్ బ్రషింగ్లో మనకి టూత్ సర్ఫేస్ అంటే బుగ్గ వైపు ఉన్నది, ఇటు పైన ఉన్నది అండ్ టంగ్ వైపు ఉన్న సర్ఫేసెస్ బ్రషింగ్ ద్వారా ఎఫెక్టివ్గా క్లెన్స్ చేసుకోవచ్చు. కానీ టూత్కి మధ్యలో ఉండిపోయే సర్ఫేస్ మాత్రం బ్రషింగ్ ద్వారా క్లెన్స్ అవ్వదు. దానికి మనం ఫ్లాసింగే చేయాలి. ఓరల్ హైజీన్ అనేది ఎప్పుడు కూడా బ్రషింగ్, టంగ్ క్లీనింగ్ అండ్ ఫ్లాసింగ్ తోనే కంప్లీట్ అవుతుంది. ఈ ఫ్లాసింగ్ అనేది రెగ్యులర్ గా థ్రెడ్ ఫ్లాస్ తో అన్నా చేయొచ్చు, లేదా ఇలాంటి డిస్పోజబుల్ ఫ్లాస్ తో అన్నా చేయొచ్చు. అదే కుదరకపోతే ఇలాంటి వాటర్ ఫ్లాసర్ తో అన్నా మనం ఫ్లాసింగ్ చేయొచ్చు. టూత్కి మధ్యలో ఫుడ్ డిపాజిట్ అయ్యి ఎక్కువసేపు అంటే ఒక మోర్ దెన్ 72 hours పాటు ఆ టూత్ మధ్యలో ఉన్న ఫుడ్ అన్క్లెన్స్డ్గా ఉండిపోతే కనుక అక్కడ ఫుడ్ ఇంకా ఎక్కువగా డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీని ద్వారా మనకి చిగుల సమస్యలు స్టార్ట్ అవుతాయి. అంటే బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ అవడం కానీ, బ్యాడ్ బ్రెత్ రావడం కానీ ఇలాంటివి ఇనీషియల్గా స్టార్ట్ అవుతాయి. ఇవి ఎక్కువ కాలం అన్నోటిస్డ్గా వదిలేస్తే కనుక టూత్కి సపోర్ట్ చేసే బోన్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటివి మనం ప్రివెంట్ చేయాలంటే కరెక్ట్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్లో బ్రషింగ్ చేయాలి, దాంతోపాటు ఫ్లాసింగ్ కూడా చేయాలి. బ్రషింగ్ లాగా ఫ్లాసింగ్ కూడా ట్వైస్ చేయాలి అండి, చేస్తే మంచిది. చేయలేని పక్షంలో అట్లీస్ట్ నైట్ ఆఫ్టర్ డిన్నర్ బ్రష్ చేసిన తర్వాత ఫ్లాస్ చేసుకుంటే మంచిది. కొన్నిసార్లు కొంతమంది టూత్కి మధ్యలో ఫుడ్ ఇంపాక్ట్ అయినప్పుడు టూత్ పిక్స్ యూజ్ చేస్తారండి. నెవర్ ఎవర్ యూజ్ టూత్ పిక్స్, ఇట్ విల్ కాజ్ ఫర్దర్ డ్యామేజ్. దానివల్ల ఇష్యూ సాల్వ్ అవ్వదు, ఇంకా వర్సన్ అవుతుంది. సో ఎప్పుడన్నా టూత్కి మధ్యలో ఫుడ్ రిమూవ్ చేయాలి అనుకుంటే కనుక బెటర్ యూజ్ ఫ్లాస్. రెగ్యులర్ ఫ్లాసింగ్ గురించి తెలిసిన వాళ్ళకి ఈ థ్రెడ్ ఫ్లాస్ అండ్ డిస్పోజబుల్ ఫ్లాసెస్ తెలుస్తాయండి. ఇవి చాలా అఫోర్డబుల్ అండ్ ఈజీగా క్యారీ చేయొచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా, అండ్ టైట్ స్పేసెస్లోకి ఈజీగా రీచ్ అవుతుంది. బట్ దీనితో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే బ్యాక్ టూత్ అంటే వెనకాల టూత్ వరకు చేసేటప్పుడు ఈజీగా రీచ్ అవ్వలేకపోవచ్చు. అండ్ సరిగ్గా అంటే కొంచెం కంట్రోల్తో చేయకపోతే టిష్యూకి డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫిల్లింగ్స్ ఆర్ బ్రేసెస్ ట్రీట్మెంట్ జరుగుతున్న వాళ్ళు ఈ థ్రెడ్ ఫ్లాస్ని యూజ్ చేయలేరు. ఎందుకంటే ఇది సరిగ్గా యూజ్ చేయలేకపోయినా, కంట్రోల్డ్గా యూజ్ చేయలేకపోయినా బ్రేసెస్ కానీ ఫిల్లింగ్స్ కానీ డిస్లాడ్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఆల్టర్నేటివ్ వచ్చేసి వాటర్ ఫ్లాసర్ అండి. నేను కంపెనీని ప్రమోట్ చేయట్లేదు, బట్ వాటర్ ఫ్లాసర్ అనేది ఒక ఆప్షన్ ఉంది. చాలా మందికి ఇది తెలియదు. వాటర్ ఫ్లాసర్ అంటే ఏమి కాదండి, ఇది ఈ టిప్ నుంచి మనకి వాటర్ స్ట్రీమ్ ఇలా వస్తుంది. ఇది టూత్ సర్ఫేస్కి అంటే గమ్ లైన్కి టూత్ సర్ఫేస్కి ఆనించుకొని పెట్టుకుంటే ఈ వాటర్ స్ట్రీమే టూత్కి మధ్యలో ఉండే డిపాజిట్స్ని ఎఫెక్టివ్గా క్లీన్ చేస్తుంది. ఇది థ్రెడ్ ఫ్లాస్ కన్నా ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ డెంటల్ ట్రీట్మెంట్స్ అవుతున్న వాళ్ళు లేదా బ్రేసెస్ ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళు ఎఫెక్టివ్గా ఫ్లూట్ క్లెన్స్ చేసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి ఈ వాటర్ ఫ్లాస్ చాలా హెల్ప్ చేస్తుంది. దీంతో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ పోర్టబిలిటీ. చూసారు కదా, ఈ థ్రెడ్ ఫ్లాస్ లాగా ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళడం కావదు. దీంతో కొంచెం పోర్టబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ప్రెషర్ సెట్టింగ్స్ దీని మీద మాన్యువల్ చూసి కరెక్ట్గా ప్రెషర్ సెట్టింగ్స్ ఫాలో అవ్వకపోతే టిష్యూని హర్ట్ చేసుకునే ఛాన్సెస్ దీంతో కూడా ఉన్నాయి. సో ఈ రెండిట్లో రెగ్యులర్ థ్రెడ్ ఫ్లాసింగా లేదా వాటర్ ఫ్లాసింగా ఏ పద్ధతి మంచిది అంటే ఎవరికి ఏది కంఫర్టబుల్ అనేది వన్స్ యూజ్ చేస్తే కానీ తెలియదు. సో మీకు దేంతోనే ఇష్యూస్ ఉంటే మా అడ్వైస్ ఒకసారి తీసుకొని ఫ్లాసింగ్ అనేది కంటిన్యూగా కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. కన్సిస్టెన్సీ is the key. So in brief, this is about flossing. If you have any doubts regarding flossing, kindly contact us or leave comments below. Thank you.